మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు కేఎస్ఎన్ వారి గారికి, అలాగే మరి ఎక్స్ఎండిపి అయిన చంద్రబాబు గారికి, మరి సర్పంచ్ గారికి, అలాగే షారీ గారికి, మరి భవన నిర్మాణ కార్మికులైన ఎంఏ బాబ్జీ గారికి, రాము గారికి, రాజశేఖర్ మాస్టర్ గారికి, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి భవన నిర్మాణ కార్మిక సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అది కార్యక్రమానికి సంబంధించి నూతనంగా ఎమ్మెల్యే అయినటువంటి సోదరులు కేఎస్ఎన్ రాజు గారు మరి కార్మికుల పట్ల, మరి భవన నిర్మాణ కార్మికుల పట్ల ఎంతో శ్రద్ధతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. మరి ఆయన సర్పంచ్గా ఉన్న దగ్గర నుంచి కూడా నాకు తెలిసి మరి భవన నిర్మాణ కార్మికులే కాకుండా మరి తోపుడుపల్లి సంఘం ప్రతి సంఘానికి కూడా చేయూత నుంచి ప్రతి సంఘాన్ని కూడా ఒక సంఘంలాగా ఏర్పరిచి వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళకంటూ ఒక కమ్యూనిటీ కానీ, ఒక కమ్యూనిటీ హాల్ కానీ, మరో ప్లేస్ కానీ ఉండాలని చెప్పేసి ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసి మరి పంచాయతీ ప్లేసుల్లో ఉన్నటువంటి ప్లేసులు కూడా కొంతమందికి ఇచ్చి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు నాయి బ్రాహ్మణులు కానివ్వండి, మరి లేకపోతే రజకులు సంఘం అవనివ్వండి, ఆ తర్వాత మనకి చాలా సంఘాలకి మరి మీటింగ్ పెట్టినటువంటి భవనాలన్నీ కూడా ఆయన లేదు పంచాయతీ నుంచి ఇవ్వడమే కాకుండా గ్రాంట్లో కూడా నిర్మించి వాటిలో భవనాలు నిర్మించినటువంటి ఘనత ఒక కేఎస్ఎన్ రాజు గారికి మనం గౌరవిస్తున్నాం. రాజకీయాలు చేసి చాలా కానీ మా ఎమ్మెల్యే గారు మన చదవడం అదృష్టం, మన అదృష్టం. మరి ఉన్న మనం కూడా ఏదైనా 10 రూపాయలు సంపాదిస్తే ఖర్చు ఇవ్వడానికి కూడా వెనకాడతాం. అలాంటిది ఆయన సొంత ఆస్తులో, ఆయన సొంత లేఅవుట్లో, ఆయన ఉన్న ఆస్తుల్లోనే ఇంచుమించుగా నాకు తెలిసి ఇలాంటి భవన నిర్మాణ కార్మికులకి ఏదైతే సైట్ ఇచ్చారో అలాంటి సైట్లు ఇంచుమించుగా 10 సంఘాలకి పైన ఈ సైట్లో అందరికీ ఇచ్చారు. ఎవరికి రాదు. ఎందుకంటే ఈరోజు ఈ భవనంలో ఉన్నామంటే యోగశాల వాటర్ క్లబ్ ఇది కూడా రాజుగారు ఇచ్చిందే, మరి మీకు కూడా రాజుగారు ఇచ్చిందే. మరి అక్కడ ఉన్నటువంటి కంటి హాస్పిటల్ సంబంధించి వాళ్ళకి ఇచ్చింది కూడా రాజుగారు ఇచ్చిందే. మరి అలాగే నాయ బ్రాహ్మణులకి, చాకర్లకి ఎన్నో ప్లేసులు మరి సొంత డబ్బులు, ఆయన డబ్బులు తప్ప మరి ఎవరి కాదు, ప్రభుత్వపరమైన కాదు, ఎవరి డబ్బులు కాకుండా ఆయన సొంత ఆస్తిని మీ అందరికి కూడా ఇవ్వడం నిజంగా నేను గర్విస్తున్నాను. ఎందుకంటే ఈరోజు 10 రూపాయలు వస్తే జోబులు చేసుకుంటాం తప్ప 10 రూపాయలు పట్టుబడికి ఇవ్వడానికి ఎవరు సాహసం చేయరు. అలాంటిది వెనక్కి రాకుండా ఆయన దగ్గర ఎంత ఉంటే అంతా కూడా పేద ప్రజల సేవ నిమిత్తం, పేద ప్రజలకి అనిపించే నిమిత్తం ఏదైనా సరే చేయడానికి మన ఎమ్మెల్యే గారు వెనకాలరు. మరి చిన్నప్పటి నుంచి కూడా ఒక ఫ్రెండ్స్గా నేను చూసే భావన నాకు పూర్తి తెలుసు కాబట్టి సర్పంచ్ అయిన తర్వాత ఎన్నో సంఘాలు లాస్ట్కి ఇద్దరు సంఘాలను కూడా కూడగట్టి మీరు అందరూ బాగోవాలి, ఇసుక తోలుకుంటే ఉంటుందని చెప్పేసి అనే సంఘాలను ఏర్పరిచి ఆ సంఘ బాగోగుల గురించి చాలా వరకు చేశారు. అదే రకంగా రేపు మనకు కావలసినటువంటి మరి అన్ని కార్యక్రమాలు కూడా భవన నిర్మాణ కార్మికులకు చాలా స్కీములు వచ్చాయి. అవన్నీ కూడా ఈ పెద్దలందరూ దగ్గరుండి మరి చేయించుకొని మన ఎమ్మెల్యే గారు మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అవి దగ్గరుండి అన్ని మీరు చేయించుకోండి. అలాగే దానికి సంబంధించి గతంలో మేము వచ్చేటప్పుడు ఒక కమ్మల పాట ఉండేది, దాంట్లో సన్మానం పెట్టారు. మరి అలా కాకుండా రాజుగారు అలాగా వచ్చారు కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి బిల్డింగ్ లో సన్మానం పెట్టేటట్టుగా షుగర్పేట
మంత్రి కాబట్టి మరి నాకైతే గవర్నమెంట్ నుంచి ఏ గ్రాంట్లు రావు. మరి ఏ గ్రాంట్ వచ్చినా ఎమ్మెల్యే గారికి ఎంపీపీ గారికి ఇలా మా సర్పంచ్ గారికి వస్తాయి కాబట్టి నా వరకు గతంలో ఒక 50,000 ఇచ్చాను. మరి ఆ తర్వాత కూడా ఏమైనా సాయం చేయమంటే చేస్తాను. మా మీద ఉంది, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారి మీద ఉందని తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకగా ధన్యవాదాలు తెలుపుకుంటూ